అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఏఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా ఇష్యూస్ అండ్ రిఫార్మ్స్. అసలు అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఏంటి, అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, వాటిలో ఏవి ఉంటాయి, దాంట్లో మన ఇండియన్ అగ్రికల్చర్లో ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా రిఫార్మ్ చేయాలి చూసుకుందాం. వాట్ ఈస్ అగ్రికల్చర్? అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కల్టివేటింగ్, అంటే పండించడం. ప్రాక్టీస్ అగ్రికల్చర్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ కల్టివేటింగ్ ల్యాండ్. ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పండించడం. గ్రోయింగ్ క్రాప్స్, పంటలు కానీ క్రాప్స్, ఏ క్రాప్స్ అయినా కానీ, పల్సెస్, వీట్, రైస్, మిలెట్స్ ఏమైనా కానీ. అండ్ రైజింగ్ లైవ్ స్టాక్, సో పశువులు పెంచడం, ఎనిమల్స్, రైజింగ్ లైవ్ స్టాక్ ఫర్ ఫుడ్ కానీ, ఫైబర్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ యూజ్ టు సస్టైన్ హ్యూమన్ లైఫ్. సో ఒక ల్యాండ్లో క్రాప్స్, పంటలు పండించడం కానీ, పశువులను పెంచడం కానీ, దేనికోసం, ఫుడ్ కోసం కానీ. ఫైబర్ అంటే సార్ ఫర్ ఆర్టికల్స్ మేకింగ్. బ్యాగ్స్ ఉన్నాయి, గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, వాటిని జూట్ నుంచి చేస్తారు, అలాగా వాటిని ఫైబర్స్ అంటారు. సన్ ప్రోడక్ట్స్ యూజ్ టు సస్టైన్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ కోసం ఏమేమి కావాలో అవంతా ఒక చిన్న ల్యాండ్లో క్రాప్స్ పండించడం కానీ, ఎనిమల్స్ని రీడ్ చేయడం కానీ చేస్తే దాన్ని అగ్రికల్చర్ అంటాం. అప్రాక్సిమేట్లీ 2/3 ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. మన ఇండియాలో 2/3 పాపులేషను అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నారు అన్నమాట. సో ఏదో డైరెక్ట్లీ త్రో ఫార్మింగ్ ఆర్ ఇండైరెక్ట్లీ త్రో అలైడ్ సెక్టర్స్. అలైడ్ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్కి ఆనుకుని ఉండే సెక్టర్స్. సపోజ్ ఎనిమల్ హస్బెండరీ ఉంది, పశువుల పెంపకం, అది అలైడ్ సెక్టర్ అవుద్ది. లేదా ఫారెస్ట్రీ ఉంది, అంటే ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ని కట్ చేసి టింబర్లా వాడడం, సో దాన్ని అలైడ్ సెక్టర్స్ అంటాం. సచ్ యాస్ డైరీ, ఫిషరీస్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ అలైడ్ సెక్టర్ వస్తాయి. డైరీ అంటే పాల డైరీస్. నెక్స్ట్ ఫిషింగ్ని క్యాచ్ చేయడం. అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్లో ఉండే ప్రోడక్ట్స్ని ఇండస్ట్రీస్లా మార్చడం. ఓకే, అగ్రికల్చర్ అంటే ఒక చిన్న ల్యాండ్లో క్రాప్స్ని గ్రో చేయడం కానీ, పశువులను పెంచడం కానీ చేస్తే దాన్ని అగ్రికల్చర్ అంటాం. నెక్స్ట్ ఫీచర్స్. మన ఇండియన్ అగ్రికల్చర్ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, అసలు మన ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మాన్సూన్ డిపెండెంట్. సో 2/3 ఆఫ్ ద ఇండియన్ అగ్రికల్చర్ స్టిల్ రిలైస్ ఆన్ సీజనల్ రెయిన్ఫాల్. మన ఇండియాలో 2/3 ఏరియా, అంటే ఎంత అయితే ఫార్మింగ్ చేస్తామో వాటిలో 2/3 ఏరియా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మాన్సూన్లో మనకి ఆ టైంలోనే దాదాపు 75% రెయిన్ఫాల్ పడిపోద్ది అనమాట. సో మనం రెయిన్ఫాల్ డిపెండ్ అయి ఉంటుంది. 2/3% మన మాన్సూన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన అగ్రికల్చర్. ప్రీడామినెన్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. సో ఫుడ్ క్రాప్స్ ఏవి? రైస్, వీట్, పల్సెస్ అండ్ సీరియల్స్. ఇవన్నీ తినే ఫుడ్ క్రాప్స్, అంటే తినడానికి మనం పండించుకునే క్రాప్స్ అనమాట. సో మనకి ఎక్కువ ఇండియాలో తినడానికి అవసరమయ్యే క్రాప్స్ని ఎక్కువ పండిస్తాం. ఓకే, నెక్స్ట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్. చాలా వెరైటీ పంటలు పండిస్తారు. డైవర్స్ సాయిల్ టైప్స్. మన ఇండియాలో చాలా వెరైటీ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్ ఉంది, నేట్రైట్ సాయిల్ ఉంది, బ్లాక్ సాయిల్ ఉంది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మట్టి ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెంట్ పంటలు పండిస్తారనమాట. ఓకే, సచ్ యాస్ టీ ఇన్ హిల్లీ ఏరియాస్, రైస్ ఇన్ ప్లేన్స్. సో ఓకే, టీ ఎక్కడ పండిస్తారు? కొండలు. టీ, కాఫీ ఎక్కడ పండిస్తారు? కొండల దగ్గర పండిస్తారు. అలాగే రైస్ ఎక్కడ పండిస్తారు? ప్లెయిన్ ఏరియాస్. సో చదునుగా ఉన్న ఏరియాలో రైస్ పండిస్తారు. నెక్స్ట్ మెకనైజేషన్. సో ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మెకనైజేషన్ పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది? గ్రీన్ రెవల్యూషన్ అంటే సో హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ని దాని జెనెటిక్గా మార్చి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మార్చి సో హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ని వాడారనమాట గ్రీన్ రెవల్యూషన్లో. దీనివల్ల ఏమవుద్ది? సో ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగింది. సో దీనివల్ల మనకి వాటర్ ఎక్కువ అవసరమైంది, ఫర్టిలైజర్స్ ఎక్కువ అవసరమైంది అనమాట. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మెకనైజేషన్, అంటే మిషన్స్ వాడి ఫార్మింగ్ చేయడం, మిషన్స్ వాడి అగ్రికల్చర్ పంటలు పండించడం పెరిగిందనమాట. ఎస్పెషల్లీ ఎక్కడ పండింది? పంజాబ్, హర్యానా అండ్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ కూడా ఎక్కడ జరిగింది? పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో మెకనైజేషన్ కూడా ఎక్కువ ఎక్కడ జరిగింది? ఆ ఏరియాస్లో జరిగింది. నెక్స్ట్ సబ్సిస్టెన్స్ అండ్ కమర్షియల్ మిక్స్. సబ్సిస్టెన్స్ అంటే మనకు అవసరమైనంత పండించడాన్ని సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటాం. సో సపోజ్ నేను నా ఫ్యామిలీ తినడానికి నా ఫ్యామిలీకి ఎంత అయితే సరిపోద్దో నేను అంతే పండించాను అనుకో, దాన్ని సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటాం. అలా కాకుండా కమర్షియల్ అగ్రికల్చర్ అంటే సో నేను తినడానికే కాకుండా మార్కెట్లో అమ్మడానికి కూడా నేను పండిస్తే దాన్ని కమర్షియల్ అగ్రికల్చర్ అంటాం. సో ఇండియాలో 2 మిక్స్ ఉంటుంది అనమాట, సబ్సిస్టెన్స్ ప్లస్ కమర్షియల్. సో మన ఇండియా వాడుకోవడానికి మరియు ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే అమ్ముకోవడానికి కూడా 2 మిక్స్ చేసి పండిస్తుంది అనమాట.
నెక్స్ట్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? లో మెకనైజేషన్. సో మన ఇండియాలో అగ్రికల్చర్లో మెషిన్స్ వాడే చాలా తక్కువ. మీరు ఊర్లో చూస్తారంటే ఎక్కడ చూసినా కానీ మిషన్స్ చాలా తక్కువ వాడతాం మనం. ఓన్లీ 47% ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ మెకనైజ్డ్. మనం ఓన్లీ 47% మెషిన్స్ వాడతాం ఫార్మింగ్లో. సో కాంట్రాస్ట్ చూసుకుంటే చైనా ఎంత వాడితే 60% వాడుతుంది మిషన్స్. చైనా 60% మెషిన్స్ ఫార్మింగ్లో అగ్రికల్చర్లో వాడుతుంది. అలాగే బ్రెజిల్ 75% వాడుతుంది అగ్రికల్చర్లో. ఓకే, మన ఇండియా అంతా ఓన్లీ 47%. దాని రిజల్ట్ ఏమవుద్ది? లో ప్రొడక్టివిటీ. సో ఎక్కువ పండించాల్సింది తక్కువ పండిస్తాం. హై లేబర్ డిపెండెన్స్, లేబర్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఓకే, ఇన్అడిక్వేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇరిగేషన్ అంటే ఏంది? సో ఆర్టిఫిషియల్గా మనం వాటర్ని సప్లై చేసే క్రాప్స్ని దాన్నే ఇరిగేషన్ అంటాం. సో ఆ ఇరిగేషన్ కావడానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే స్ట్రక్చర్స్, సపోజ్ కెనాల్స్ కానీ, లేకపోతే ట్యూబ్ వెల్స్ కానీ, బోర్ పంప్స్ కానీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఓవర్ హాఫ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ రిలైస్ ఆన్ మాన్సూన్స్. మనం ఇంత చదువుకున్నాం 2/3 మాన్సూన్ డిపెండెంట్ అని. సో హాఫ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ మాన్సూన్ మీద డిపెండ్ అవుతుంది. సో మన రెయిన్ఫాల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లా పడితే అట్లా పడుతుంది. రెయిన్ఫాల్ పడాల్సిన చోట డ్రాట్ ఉంటుంది, అంటే రెయిన్ఫాల్ పడట్లేదు. అలాగా ఇర్రెగ్యులర్గా మన రెయిన్ఫాల్ అవుతుంది అనమాట. ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఏమైంది? చాలా ఇష్యూస్ అవుతాయి. సో వాటర్ అగ్రికల్చర్కి తక్కువ సరఫరా అవుతుంది. సో ఈ పాయింట్ ఏంది? ఇన్అడిక్వేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్, అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వాటర్ సప్లై చేయడానికి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇండియాలో అగ్రికల్చర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టేది చాలా తక్కువ అనమాట. జస్ట్ 0.4% ఆఫ్ అగ్రికల్చర్ జీడిపి ఇన్ R&D. సో మన జీడిపిలో జస్ట్ 0.4% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతుంటారు. అగ్రికల్చర్లో వచ్చే జీడిపిలో, అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కంలో జస్ట్ 0.4% మాత్రమే అగ్రికల్చర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతున్నారు. ఓకే, ఇజ్రాయెల్లో చూస్తే 4.3% పెడుతున్నారు అనమాట. ఇజ్రాయెల్లో 4.3% జీడిపి, అగ్రికల్చర్ జీడిపి ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెడుతున్నారు. అట్లాగే చైనాలో చూస్తే 1.5%. ఇండియాలో చూస్తే ఓన్లీ 0.4%, చాలా తక్కువ. సో నువ్వు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ మీద పెట్టకపోతే ఏమవుతుంది? న్యూ టెక్నాలజీస్ రావన్నమాట. న్యూ టెక్నాలజీస్ రాకపోతే ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ టెక్నాలజీస్ వాడతావు. ఓల్డ్ టెక్నాలజీస్ వాడినప్పుడు ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. ఓకే, డెవలప్మెంట్ తగ్గుతుంది. కాబ్వెబ్ ఫెనోమెనన్ అండ్ ప్రైస్ వొలటాలిటీ. మన మార్కెట్స్ చూస్తే ప్రైజెస్ చాలా వొలటైల్గా ఉంటాయి, చాలా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి చూస్తే చాలా తక్కువ రేట్ ఉంటుంది, ఒకసారి చూస్తే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్తారు, ఈరోజు ఏదో ఒకటి కొనడానికి చూస్తే, సపోజ్ ఏదో కూరగాయ కొనడానికి చూస్తే ఒక రేట్ ఉంటుంది, రేపు వెళ్ళి చూస్తే ఆ రేట్ చాలా పెరిగిపోయి ఉంటుంది. సో ఇందుకు ఫార్మర్స్ సఫర్ డ్యూ టు మార్కెట్ మిస్ మ్యాచెస్. డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది. సపోజ్ ఒక క్రాప్ తీసుకుందాం. ఏ క్రాప్ తీసుకుందాం? టమాటో తీసుకుందాం. జనరల్గా నేను చూసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసేది పీపుల్ ప్రైజెస్ వొలటాలిటీ టమాటాలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సపోజ్ టమాటో తీసుకుందాం. టమాటాకి రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. టమాటా పండిస్తే మంచి లాభం వస్తుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పారు. సో ఏం చేస్తారు? మీ విలేజ్లో అందరూ ఏం చేస్తారు? మీ ఊర్లో ఓన్లీ టమాటానా పండిస్తారు అనమాట. టమాటా పండిస్తారు. అందరూ ఒకసారిగా ఆ టమాటాని పండించింది హార్వెస్ట్ చేసి మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లారు. ఓవర్ ప్రొడక్షన్ అయిపోయింది, అందరు టమాటానే వేశారు. సో మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళినప్పుడు ఏమైంది? ప్రైస్ క్రాష్. సో నీకు అక్కడ కొనుక్కునే వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కావాల్సిన దానికంటే అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. దానివల్ల ఏమైంది? ప్రైస్ తగ్గిపోయింది, ప్రైస్ క్రాష్, ప్రైస్ అనేది తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమవుద్ది? సపోజ్ 50 రూపీస్ పర్ కేజీ ఉంటే నువ్వు 100 కేజీస్ పండిస్తే 50 రూపీస్ పర్ కేజీ రేట్లు ఉండేవి. కానీ నువ్వు ఎంత పండించేసావు? 500 కేజీస్ పండించేసావు. సో అప్పుడు అదేమైంది? నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ అయిపోయింది. అప్పుడు రేట్ ఏమైపోయింది? తగ్గిపోయింది. 25 రూపీస్ పర్ కేజీ అయిపోయింది. సో ప్రైస్ క్రాష్ అయిపోయింది. అప్పుడు ఫార్మర్కి ఎంత లాసు? ఒక కేజీ మీద 25 రూపీస్ లాసు. సో అలాగా నువ్వు ఎన్ని కేజీస్ పండిస్తే అంత లాస్ అనమాట. సో లాసెస్. నెక్స్ట్ ఇయర్ ఏం చేశాడు? టమాటా వేసాం లాస్ట్ ఇయర్, అసలు రాబడే రాలేదు, లాస్లోకి వెళ్ళిపోయాము. ఈసారి మేము టమాటా వేయము, వేరేది ఏదైనా వేస్తాం, రైస్ వేస్తామంటాం. సో నెక్స్ట్ అప్పుడు ఏమవుద్ది? అండర్ ప్రొడక్షన్. సో కావాల్సిన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేశారనమాట నెక్స్ట్ సీజన్లో.
ప్రైజెస్ ఏమవుతాయి, పెరిగిపోతాయి. సో 100 kgs కావాలి, నార్మల్గా మీరు 50 kgs పండించారు, అప్పుడు ఏమవుద్ది, ఇది 50 రూపీస్ కావాలా, పర్ కేజీకి 100 రూపీస్ అయిపోద్ది అనమాట. ప్రైస్ హైక్ అయిపోయింది. సో ఆ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కువ పండిస్తారు, ప్రైజెస్ తగ్గిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తక్కువ పండిస్తారు, ప్రైజెస్ పెరిగిపోతాయి. అట్లా సైకిల్ అవుతూనే ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి, ఇన్ఎఫిషియెంట్ స్టోరేజ్. ఇప్పుడు మీ ఏరియాలో స్టోరేజ్ అనేది ఉందనుకో, మీరు ఎక్కువ పండించినప్పుడు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు అక్కడ స్టోరేజ్ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. వీక్ మార్కెట్ లింకేజెస్. సో మార్కెట్కి లింకేజెస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్కెట్లో తక్కువ ఉంది, వేరే మార్కెట్లో ఎక్కువ ఉండొచ్చు. సో మీరు ఆ మార్కెట్కి లింక్ ఉండాలి, ఆ మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోగలగాలి. ల్యాక్ ఆఫ్ రియల్ టైం ప్రైస్ ఇన్ఫర్మేషన్. అసలు ఫార్మర్స్కి రియల్గా ప్రైజెస్ మార్కెట్లో ఎంత ఉన్నాయో అసలు ఇప్పటికీ తెలియదని నా ఒపీనియన్. ఎందుకంటే తెలీదు, మీ అవతల వాళ్ళు చెప్పింది అక్కడ అతను ఏం చెప్తాడో అదే ప్రైస్కి అమ్ముతారు అనమాట. ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ల్యాండ్, సపోజ్ మీరున్నారనుకో, మీ ఫాదర్ మీకు ఒక 10 acres ల్యాండ్ ఇచ్చాడు అనుకో, మీకు ఒక 3 sons పుట్టారనుకో, ఆ 10 acres ఏమైపోద్ది, ఆ 3 sonsకి డివైడ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అట్లా ల్యాండ్ ఫ్రాగ్మెంట్ అయిపోతూ వస్తుంటుంది. అంటే ల్యాండ్ ఉన్న మీ ఫ్యామిలీకి ఉన్న ల్యాండ్ తగ్గిపోతూ వస్తుంటుంది. సో తగ్గిపోవడం వల్ల ఏమవుద్ది, మోడర్న్ టెక్నాలజీ దాని మీద ఉపయోగించలేవు. ఓకే, నీకు ఉన్నదే తక్కువ ల్యాండ్, అక్కడ ట్రాక్టర్ తీసుకెళ్ళి నువ్వు అగ్రికల్చర్ చేయగలుగుతావు, చేయలేవు. నీకు ఎక్కువ ల్యాండ్ ఉంటే చేయగలుగుతావు, కానీ తక్కువ ల్యాండ్ ఉంటే చేయలేవు కదా. సో దానివల్ల ఏమవుద్ది, నువ్వు లాస్ వస్తుంది. లిమిటెడ్ యాక్సెస్ టు క్రెడిట్. సో కావాల్సినప్పుడు అప్పులు దొరకట్లేదు ఫార్మర్స్కి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, సూసైడ్ రేట్ ఎక్కువైపోతుంది, ప్రాఫిట్స్ రావట్లేదు ఫార్మర్కి. సో నువ్వు ఇన్వెస్ట్ చేస్తేనే కదా నీకు ప్రాఫిట్ వచ్చేది. ఇన్వెస్ట్ చేయడానికి నీకు మనీ దొరకట్లేదు అసలు. నెక్స్ట్ రిఫార్మ్స్ ఏవో చూద్దాం. అగ్రికల్చర్ రిఫార్మ్స్ అండ్ ఇనిషియేటివ్స్. మోడల్ ఏపీఎంసీ యాక్ట్. సో ఏపీఎంసీస్ అనేవి ప్రతి ఏరియాలో కొన్ని మార్కెట్ యాడ్స్ అనమాట. నువ్వు ఫార్మింగ్ చేస్తే ఈ ఏపీఎంసీ మార్కెట్లోకి వెళ్ళి నువ్వు అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అనమాట. స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ అని 2 లిస్టులు ఉంటాయి. అంటే ఏది సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏది దాని మీద హక్కు ఉంది, ఫామ్ చేయొచ్చు అనమాట. సో అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే అగ్రికల్చర్ మీద లాస్ ఫామ్ చేయగలుగుతాయి. సో ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఒక మోడల్ యాక్ట్ని పంపించింది అనమాట. సో ఈ మోడల్ యాక్ట్ మీరు ఫాలో అయితే మీకు మంచి జరుగుతుందని చెప్పి మోడల్ యాక్ట్ పెట్టిందనమాట. సో దీంట్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయడము, ఓకే, మొనోపోలీ బ్రేక్ చేయడం మండీస్లో. సో మనం ఎంత మార్కెట్లో మండీస్లో చూస్తూ ఉంటాం. సో అతను ఏం చెప్తే అదే రేట్కి మనం అమ్మాలి. అట్లా మొనోపోలీస్ బ్రేక్ చేయడం. అండ్ అలో డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవడానికి అనుకూలంగా అనమాట. ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ నువ్వు ఆన్లైన్లోనే అమ్మేసుకోవచ్చు నీ పంటని, నీ క్రాప్ని. సో హోల్ ఓవర్ ఇండియాలో నీకు ఎక్కడ కావాలంటే, ఏ మార్కెట్లో కావాలంటే ఆ మార్కెట్లో అమ్ముకోవచ్చు. నీకు రేట్లు కనిపిస్తూ ఉంటే నువ్వు డైరెక్ట్గా ఏ మార్కెట్లో కావాలంటే ఆ మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట. నెక్స్ట్ పిఎం కిసాన్, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో డైరెక్ట్ 6,000 రూపీస్ పర్ ఇయర్ ఫార్మర్స్ అకౌంట్లో వేసేస్తారనమాట. 6,000 రూపీస్ డైరెక్ట్ ఫార్మర్స్ అకౌంట్లో వేసేస్తారు ప్రతి ఇయర్. నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటాం షార్ట్గా. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ప్రతి క్రాపు, ప్రతి పంట వేసే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రేటుకి మీ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి పంట కొనుక్కుంటా అని చెప్పి చెప్తుంది అనమాట. దాన్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. సో నువ్వు మార్కెట్లో దానికంటే ఎక్కువ ఉంటే నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు, లేదా నువ్వు మార్కెట్లో దీనికంటే ఎంఎస్పి కంటే తక్కువ ప్రైస్ ఉంటే నువ్వు గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు. సో ఎంఎస్పి అనేది ఒక సపోర్ట్ ప్రైస్ లాగా, మినిమం సపోర్ట్ ప్రైస్. సో దీనికంటే తక్కువ నువ్వు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సో నీకు ఎంత తక్కువ వచ్చినా కానీ గవర్నమెంట్ ఈ ప్రైస్కి అయితే తీసుకుంటుంది. సాయిల్ హెల్త్ కార్డ్స్. సో నీ పంటలో, నీ పొలంలో ఉన్న ఆ మట్టి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలా ఉంది, దాని పిహెచ్ వాల్యూ ఎలా ఉంది, ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయి, ఏ మినరల్స్ వాడాలి, సో ఇవన్నీ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, సరిగ్గా అందుబాటులో ఉన్నాయా లేదా, హ్యూమస్ సరిగ్గా ఉందా లేదా అన్నది ఈ సాయిల్ హెల్త్ కార్డ్ వల్ల నీకు తెలుస్తుంది అనమాట. ఏ కెమికల్, ఏ మినరల్స్ ఎంత వాడాలి అని చెప్పి నీకు తెలుస్తుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. అగ్రికల్చర్ని డిజిటలైజ్ చేయడం. సో సెన్సార్స్ యూజ్ చేసి అగ్రికల్చర్ ఎలా గ్రోత్ అవుతుందా లేదా, వాటర్ డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేసి, ఐఓటీ టెక్నాలజీ యూజ్ చేసి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ టెక్నాలజీస్ యూస్ చేసి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడం. డిజిటల్ టెక్నాలజీస్ యూస్ చేసి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడం. జిఐఎస్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే జాగ్రఫికల్గా ఆ పైనుంచి శాటిలైట్ ఇమేజెస్ యూస్ చేసి మన పంటలని చూడడం అనమాట. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్. సో అగ్రికల్చర్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండింగ్ చేయడం, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. నెక్స్ట్ మెకనైజేషన్ చేయడం. నెక్స్ట్ క్లైమేట్ రిజైలెంట్ అగ్రికల్చర్. క్లైమేట్ రిజైలెంట్ అగ్రికల్చర్, మన క్లైమేట్ చేంజ్ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మన ఊళ్ళో కానీ మన దగ్గర బాగా పండేది. సపోజ్ ఒక ఎకర్కి సమ్ 20 tons వచ్చాయనుకో, ఇప్పుడు అది ఏమైపోయింది 10 tons అయిపోయింది. ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్ల. సో అలా కాకుండా దీనికి ఈ మన క్లైమేట్కి తగ్గట్టు, మన సాయిల్కి తగ్గట్టు, దానికి తగ్గట్టు వేరియేషన్స్ని తీసుకురావడం క్రాప్స్లో, పంటల్లో తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఆ టన్నేజ్ అనేది తగ్గదనమాట. ఆ ప్రొడక్టివిటీ అనేది అట్లే ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా ఫార్మింగ్ చేస్తే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. సో ఈ స్కీమ్ ద్వారా పరంపరగత్ కృషి వికాస్ యోజన, ఈ స్కీమ్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ని పెంచుతుంది కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా. సో ఈరోజు మనం అగ్రికల్చర్ అంటే ఏందో చూసుకున్నాం. అగ్రికల్చర్లో మన ఇండియాలో అగ్రికల్చర్ ఫీచర్స్ ఏందో చూసుకున్నాం. ఏ ఛాలెంజెస్ అంటే ఇష్యూస్ ఏమో చూసుకున్నాం, దానికి సొల్యూషన్స్ ఏమో, గవర్నమెంట్ ఏం సొల్యూషన్స్ ఇచ్చింది చూసుకుందాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్. Veranda IAS, where your dream becomes reality.